ఈ వీడియోలో మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి మరియు క్రిటికల్ ఇల్నెస్ పాలసీకి డిఫరెంట్ చూద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్ మరియు క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ రెండు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీసే. అయితే పాలసీ కవరేజ్ విషయానికి వస్తే హెల్త్ ఇన్సూరెన్స్కి సపరేట్ బెనిఫిట్స్, అలాగే క్రిటికల్ ఇల్నెస్కి సపరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ మరియు క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అయ్యే మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తుంది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అంటే లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ మాత్రమే కవర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్, క్యాన్సర్, లివర్ డిసీజెస్, లంగ్స్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్ ఎట్సెట్రా. ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ మరియు క్రిటికల్ ఇల్నెస్ పాలసీస్కి మధ్య డిఫరెంట్ చూద్దాం. రెండు పాలసీస్లో కొన్ని మేజర్ డిఫరెన్స్ మాత్రమే ఉన్నాయి. రెండు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఫినాన్షియల్గా సపోర్ట్ ఇస్తాయి. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ బేసిక్ కవరేజ్ ఇస్తుంది, కానీ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్కి కవరేజ్ ఇస్తుంది. ఇప్పుడు మనం రెండు పాలసీస్లో కొన్ని డిఫరెన్సెస్ చూద్దాం. మొదటిగా కవరేజ్. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కవరేజ్ ఇస్తుంది, లైక్ యాక్సిడెంటల్ కేసెస్, డిసీజెస్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. అలాగే మరికొన్ని పాలసీస్లో మెటర్నిటీ కూడా కవర్ అవుతుంది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీలో కొన్ని సీరియస్ డిసీజెస్ మాత్రమే కవర్ అవుతాయి. ఎన్ని డిసీజెస్ కవర్ అవుతాయో ఇన్సూరెన్స్ కంపెనీని బట్టి ఉంటుంది. రెండవది బెనిఫిట్స్. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, లైక్ క్యాష్లెస్ ట్రీట్మెంట్, టాప్అప్, ఇండివిజువల్ పాలసీ లేదా ఫ్యామిలీ హెల్త్ పాలసీ. క్రిటికల్ ఇల్నెస్ పాలసీలో ఇండివిజువల్ కవరేజ్ మాత్రమే ఉంటుంది, అది కూడా స్పెసిఫిక్ డిసీజెస్ మాత్రమే. మూడవది ప్రీమియం. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్సూరెన్స్ కంపెనీని బట్టి ప్రీమియం చేంజ్ అవుతూ ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీలో నెంబర్ ఆఫ్ డిసీజెస్ కవరేజ్ని బట్టి ప్రీమియం చేంజ్ అవుతూ ఉంటుంది. నాలుగవది సమ్ ఇన్ష్యూర్డ్. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో 5 lakhs నుంచి 10 lakhs రేంజ్ ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీలో 5 lakhs నుంచి 50 lakhs రేంజ్ ఉంటుంది. ఐదవది వెయిటింగ్ పీరియడ్. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వెయిటింగ్ పీరియడ్ PEDకి మరియు మెటర్నిటీ బెనిఫిట్కి 1 to 4 years పాలసీ స్టార్ట్ డేట్ నుంచి ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీలో యూజువల్గా 90 days పాలసీ స్టార్ట్ డేట్ నుంచి ఉంటుంది. ఆరవది పాలసీ స్టేటస్. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో పాలసీ వ్యాలిడ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఖాళీ అయితే లేదా పాలసీ ఎక్స్పైరీ డేట్ వరకు ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీలో పాలసీ వ్యాలిడ్ క్లెయిమ్ చేసినప్పుడు లేదా పాలసీ ఎక్స్పైరీ డేట్ వరకు ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.